సర్కార్ 2021 చివరికి అందుబాటులోకి తెస్తామని ప్రగల్భాలు. ఇంకా ఒక్క నిర్మాణం మొదలు కాలేదు. బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయ ఎంత అన్నట్ట. జనతా బజార్ల విషయంలో జగన్ మాట ఎట్లాగే ఉన్నాయి. ఊరికి వార్డు వార్డుకి జనతా బజార్లు వస్తాయి, గిట్టుబాటు ధరలు తెస్తాయి, అన్నదాతల జీవితాలు మారిపోతాయంటే పెద్ద పెద్ద మాటలే చెప్పారు. చెప్పి 3 ఏళ్లైనా పాలనా వ్యవధి పూర్తవుతున్న ఒక్కటంటే ఒక్క జనతా బజార్ రాలేదు. చాలా మంచి వార్త. ఇదేంటనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైతుల దగ్గర నుంచి తీసుకుని పబ్లిక్కి తక్కువ రేటుకి అందించేటటువంటి జనతా బజార్లు వస్తే అద్భుతంగానే ఉంటుంది. అది ఇచ్చారన్నటువంటి హామీ ఇచ్చారన్నది కూడా చాలామందికి గుర్తులేదు. ఆ మాట అన్నారన్నటువంటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని వార్త రాసినందుకు ఈనాడు అభినందించాలి. దానికి ఆన్సర్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు రాజధాని అమరావతి కేసుల విచారణ ఏప్రిల్కి వాయిదా, అంతకంటే ముందే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది ధర్మాసనం. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2022 మార్చి 3 ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఏప్రిల్కి వాయిదా పడింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసు విచారణ బుధవారం ప్రారంభమైన వెంటనే ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు ప్రారంభిస్తూ ఇదో ప్రత్యేకమైన కేసు అని చెప్పారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకుంటూ తాను కేసు ఫైల్ని సంబంధించి ఇంకా చూడలేదని, ఇది రాత్రి చాలా ఆలస్యంగా తన ముందుకు వచ్చిందని చెప్పారు. అందుకు రోహిత్గి స్పందిస్తూ కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరుతూ తాను ఒక విషయం చెప్పదలుచుకున్నానంటూ వాదనలు కొనసాగించారు. రాష్ట్రానికి 3 రాజధానులను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తొలి చట్టం చేసిందని, అయితే ఇందులో సమస్య ఉందని తెలుసుకున్న ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసిందని, ఇప్పుడు ఏది మనుగడలో లేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అట్లాంటి చట్టం చేసే శాసనాధికారం మీకు ఉందా లేదా అన్న నిర్ణయిస్తామని హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇదివరకు ఉన్న చట్టాన్ని రద్దు చేసినందుకు మీకు ఆ చట్టాన్ని చేసే శాసనాధికారం లేదంటూ ఇచ్చిన తీర్పు అకాడమిక్గా మాత్రమే పనికొస్తుందని పేర్కొన్నారు. అయితే చట్టం రద్దు చేశాక ఇచ్చిన తీర్పు వల్ల తాము చేయాలనుకున్నది చేయలేకపోతున్నామని వివరించారు. రద్దు చేసిన చట్టంపై ఇచ్చిన తీర్పు సాంకేతికంగా నిరర్ధకమన్నారు. ఈ సమయంలో రాజధాని రైతుల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది దేవరత్ కామత్ జోక్యం చేసుకుంటూ ఈ కేసులో అఫిడవిట్లు దాఖలు పూర్తి కాలేదని, దానికి సమాధానాలు ఇవ్వాల్సి ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇదే నేను చాలాసార్లు చెప్పాను కదా, లీగల్ మేనేజ్మెంట్ అంటే ఇదే. జడ్జిల్ని డబ్బులు పెట్టి కొట్టడం కాదు, జాగ్రత్తగా ఉండి. ఇంకా అందరికీ నోటీసులు ఇవ్వలేదండి, నోటీసులు ఇవ్వకుండా ఎట్లా విచారిస్తారండి? ఓకే, అట్లయితే మళ్ళీ విచారిద్దాం. ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తుని నడి రోడ్డు మీద నిలబెట్టి ఆ రోజున రాష్ట్రానికి సంబంధించి విభజన జరుగుతున్నప్పుడు అయ్యా విభజన తప్పు జరుగుతోంది అని అడిగితే సమాధానం చెప్పలేదు కోర్టులు. అదిగో చూద్దాం ఇదిగో చూద్దామని ఈ రోజు వరకు దాన్ని తేల్చలా. వాయిదాలు అదేదో మిగతా అన్ని స్టేలన్నిటి మీదన వాయిదాలు అనేస్తూ వచ్చి ఇది వాయిదానే ఈ రోజు వరకు తేల్చలేదు. ఆంధ్రప్రదేశ్కి న్యాయపరమైనటువంటి అన్యాయం జరుగుతూనే ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు విభజన చట్టంలో ఉన్నటువంటిది అమలు దగ్గర నుంచి, విభజన విధానం కరెక్టా కాదా అన్నటువంటి దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వరకు ప్రతి దాంట్లో కూడా మేధావులు ఎక్కువైపోయి శాపమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఖండానికి సజీవ సాక్ష్యం ఇది. ఇకపోతే పోండి నాకెవరో వద్దు గెట్అవుట్ అంటూ ఇది